ఈరోజు నామినేట్ అయిన వాళ్ళు కాకుండా ఫ్లోరా, రీతు, సంజన, హరీష్, దివ్య, శ్రీజ ఈ ఆరుగురు కాకుండా ఇంకొకళ్ళని మీరు నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ మీకు ఇస్తే మీరే హౌస్మేట్ అయితే ఎవరు నామినేట్ చేస్తారు? వీళ్ళు కాకుండా అయితే మీరు ఎవరు నామినేట్ చేసే అవకాశం ఉందో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఉన్న ఈ నామినేషన్స్లో లిస్ట్లో ఉన్న వాళ్ళలోంచి కొద్దిగా కింద నుంచి బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరనేది చూస్తే కనుక డెఫినెట్లీ లాస్ట్ నుంచి ఫస్ట్లో అంటే 6th పొజిషన్లో ఫ్లోరాస్ అయినా డెఫినెట్లీ ఉంటారు. ఎందుకంటే మొన్న వరకు కూడా లాస్ట్ వీక్ కూడా ఫ్లోరాస్ అవుని గనక సేవ్ అవ్వకపోయి ఉంటే ఇమ్యూనిటీలో ప్రియా శెట్టి ఈరోజు హౌస్లో ఉండేది, ఫ్లోరాస్ అయినా బయట ఉండేది, అందులో ఎవ్వరికీ డౌట్ లేదు. కానీ ప్రొవైడెడ్ ఈరోజు మాత్రం ఫ్లోరాస్ అయినా ఇరగదీసింది, మాస్క్ మ్యాన్ని ఏకి పడేసింది. పాయింట్సా వితౌట్ పాయింట్సా అపార్థం చేసుకుందో పక్కన పెడితే షీ ఫైనల్లీ ఓపెన్ హర్ వాయిస్ అవుట్ అని చెప్పాలి. తాను ఏమనుకుంటోంది, దానికి రీజన్స్ ఏంటి, హరీష్ ఏ రకంగా ప్రవర్తించాడు, ఎలాంటి వార్నింగ్ టోన్తో తనతో మాట్లాడాడు అనే దాన్ని పర్ఫెక్ట్గా పుట్ ఆన్ చేసింది. తను ఎక్కడన్నా కాస్త డౌన్ అవుతుంది అనిపిస్తే రాము రాథోడ్ వచ్చి ఇరగదీశాడు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ని నేరుగా ఎదుర్కోవడం అనేది హౌస్లో ఎవరికైనా సాధ్యం అవుద్దేమో ఎంతో కొంత ప్రయత్నిస్తే తప్ప ఫ్లోరా సైనిక్ అసలు పీక్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం పీపుల్ ఇద్దరు. ఫ్లోరా సైనిక్ కంప్లీట్లీ సైలెంట్ అండ్ మైల్డ్ అండ్ డంబ్, హరీష్ బీభత్సమైన ఎక్స్ట్రీమిస్ట్ ఆఫ్ మిసోజనిస్ట్ అనుకోండి, టాక్సిక్ అండ్ కాస్త దూకుడు స్వభావం విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తి. బ్యాడ్ పర్సనా కాదా అని సందర్భం బట్టి మారుతుంటుంది. సో ఇట్లాంటి ఇద్దరి మధ్య క్లాష్ పడుతుంది. ఫ్లోరా డైరెక్ట్గా వెళ్ళి ఏదో సింహం నోట్లో తలపెట్టినట్టు వెళ్ళి హరీష్తోనే పెట్టేసుకుంది. సో చెప్పలేము, ఇప్పటివరకైతే ఫ్లోరా డౌనే. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత తన మెంటాలిటీ, తన యాటిట్యూడ్ ఇవన్నీ మారితే మాత్రం డెఫినెట్లీ ఫ్లోరా కూడా పైకి అందుకుంటుంది. బట్ ప్రస్తుతానికైతే తన కింద నుంచి 6th పొజిషన్లో ఉంటుందని నా ఉద్దేశం. సో ఇక కింద నుంచి పైకి వెళ్ళే పొజిషన్లో ఎవరు ఉంటారంటే శ్రీజ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రియా ఉన్నప్పుడే శ్రీజ విషయంలో జనాలు 5th పొజిషన్లో ఉంటుంది. పైనుంచి శ్రీజ, కింద నుంచి 2nd ఉంటుంది నా దృష్టిలో. ఎందుకంటే ప్రియా ఉన్నప్పుడు కానీ ప్రియా వెళ్ళిపోయాక కానీ శ్రీజ యొక్క హడావుడి ఎక్కువగా లాజిక్లెస్గా దివ్యాన్ని నామినేట్ చేయడంలో కూడా శ్రీజని అందరూ తప్పుపడుతున్నారు అబ్బా. సో నాకు తెలిసి అయితే శ్రీజ కింద నుంచి 5th పొజిషన్లో ఉంటుంది. ఇక కింద నుంచి 3rd పొజిషన్లో రీతు ఉంటుంది. ఎందుకంటే రీతు ఈ మధ్యకాలంలో బాగా డౌన్ అయిపోయింది. ఫస్ట్లో కాస్త బెటరు, వాళ్ళ ట్రయాంగిల్లో హౌస్ స్టడీ జరుగుతున్నప్పుడు బెటర్గా ఉంది. ఇప్పటికంటే ఎందుకు హౌస్లో చాలా చాలా సైలెంట్ అయిపోయింది ఆ అమ్మాయి అన్నట్టుగా నాకు అనిపించింది. సో కింద నుంచి ఖచ్చితంగా శ్రీజ 2nd పొజిషన్లో ఉంటే కింద నుంచి 3rd పొజిషన్లో రీతు ఉంటుంది అనిపిస్తుంది. కింద నుంచి 4th పొజిషన్లో అంటే పైనుంచి 2nd పొజిషన్లో హరీష్ ఉంటాడు అనుకుంటున్నాను నేను. పైనుంచి 3rd పొజిషన్లోనా ఏం చెప్పాను నేను? కింద నుంచి ఫస్ట్ ఫ్లోరా, తర్వాత రీతు, శ్రీజ, ఓకే. తర్వాత అయితే మరి కింద నుంచి హరీష్ అనే అనిపిస్తుంది నాకు. ఇంకా 2 ఉంటాయి, ఇంకా 3 ఉంటాయి, రైట్. సో హరీష్ అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ బాగా పాపం వంట విషయంలో హరీష్ని ఎవరు తప్పుపట్టినా నేనైతే అతనికి అడ్డంగా నిలబడిపోతా. పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు అతను, వంట విషయంలో చాలా బాగా చేస్తున్నాడు. సో అతనికి తప్పుపట్టడానికి లేదు. బట్ ఆవేశము అది చెప్పింది తినకపోవడం, తప్పుపట్టగానే హర్ట్ అయిపోయి తను డిఫెండ్ చేసుకోవడం కోసం ఏదేదో వాగుతుంటాడు. అది మాత్రం డెఫినెట్లీ అతనిలో ఉన్నటువంటి ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు. సంజన ఫస్ట్ నుంచి 2nd పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా హౌస్లో ఎంతో కొంత ఫుటేజ్ వస్తుందండి సంజన వల్లే. ఫస్ట్లో చాలా నెగిటివ్ పడిపోయాక ఆ తర్వాత సంజన పట్ల కాస్త పాజిటివ్ వచ్చింది. బట్ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత టూ మచ్ ఆఫ్ అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్లో ఏదైతే మనం అనుకున్నాం సంజన గురించి లేదు అని తర్వాత తెలుసుకున్నాము, కెమెరా కోసం కాదు, తన స్వభావమే అంత బాగా ఎంజాయ్ చేస్తుంది ఆటని. కానీ ఇప్పుడు మాత్రం కెమెరా కోసమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో సంజన పట్ల నెగిటివిటీ అయితే ఉంది కానీ టూ మచ్ ఏం లేదు, పర్వాలేదు ఎంజాయ్ చేస్తుంది ఆట అన్నట్టు. అందరితో స్కిట్లు చేయించడం ఇమాన్యుల్తో ఇంత బాగుంది. సో ఫస్ట్ పొజిషన్లో మాత్రం దివ్య ఉంటుంది అనుకుంటున్నా ఓటింగ్లో నేను. ఎందుకంటే వచ్చి తక్కువ టైంలో తను నామినేట్ చేయడానికి జనం అన్యాయంగా ఫీల్ అవుతారు. హౌస్లో అగ్ని పరీక్ష తర్వాత హౌస్లోకి డీమన్ పవన్ కన్నా ప్రియా కన్నా కూడా దివ్యయే బెస్ట్ చాయిస్ అనుకుని చాలామంది అనుకున్నారు. బట్ ఓట్లు తక్కువ పడటం వల్ల బిగ్ బాస్ టీం పంపించేసింది. దివ్య ఎప్పటికైనా హౌస్లో ఉండి మంచిగా వాయిస్ అవుట్ చేసే సత్తా ఉన్న పిల్ల అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో డెఫినెట్లీ దివ్య ఫస్ట్ పొజిషన్లో ఉంటుందని అనుకుంటున్నా. 2nd పొజిషన్లో సంజన, 3rd పొజిషన్లో హరీష్, 4th పొజిషన్లో రీతు, 5th పొజిషన్లో శ్రీజ, 6th పొజిషన్లో ఫ్లోరా సైని. ఇట్లా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఓటింగ్ పర్సంటేజ్. వీళ్ళు ఇలా షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. మీకేమనిపించింది ఏంటి? వీళ్ళలోంచి హౌస్లోంచి బయటికి పంపించే అవకాశాన్ని బిగ్ బాస్ మీకు ఇస్తే వీళ్ళలోంచి ఎవరిని పంపించేస్తారు కామెంట్ చేయండి.